హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లగాడు ఎప్పటి దారం లేని దండ మళ్ళా దండలు అల్లుకున్నాడు. ఆడేశం కట్టిండు పిల్లగాడు, చీర కట్టుకున్నాడు, జాకెట్ కొడుకోని ఆ వాడికి వెళ్ళి ఆ పిల్లగాడు ఎడంత అస్త్రాలు మాలిపోతాడా అని సీతారామ లక్ష్మణుడా అల్లల్లో అల్లా నేరల్లో ఆ పిల్ల తిరువేల మార్పురాని వచ్చనే తిరువేల మాలకొచ్చి పెడవద్దు ఒక ఎడంత మాల ఎక్కినాడు. మాలవీరికి వచ్చేవరకల్లా మాలవీరికి వచ్చిండు అటువంటి అమ్మ సిరివెన్నెల ఎక్కడున్నవా అని పేరు పెట్టి ఏనాడు పిలిచాను సిరివెన్నెల దేవి. మాకు అటువంటి పిల్లగాడు నీలకంఠరాదు అడివేషం కట్టుకోనొచ్చే ఆ తల్లికి ఏమనక అబ్బా అందమైన అడవిల్ల ఎంత ముద్దుకున్నది, ఎంత ముద్దుకున్నదో ఏమి లాగిరున్నదో, ఒడిసాడి పద్దువలకి అందమైన అడవిల్ల ఒడిసాడి పద్దువలకి ఒడిసాడి పద్దువలకి అడవిల్ల నిన్నాడు తరిగా లేదు మున్నాడు ఉన్నా లేదు అమ్మా దుర్సాని గారు. నీ పేరేం పేరు? నా పేరు పేరే. నా పేరు పేరే. పేరు పేరే ఉంటుందా? ఏదో ఒక పేరు ఉండాలి. ఏం పేరు నీ పేరు? అంటించు. నా పేరు అంటించు. వాళ్ళ అమ్మ పేరు ముసలి వచ్చిందని చెప్పండి. వాళ్ళ అమ్మమ్మ పేరు అమ్మ దగ్గర రాదు, మన దూరం ఉంది. వాడదానివేనా నేను ఆడదాన్ని నన్ను చూస్తాను ఎందుకు బాధపడ. నాకు నీకు బాగా తేడున్నది. మీరేమో దుర్సాన్లు, నేనేమో దాసేదాన్ని. అయినా నువ్వు దూరం ఉండమ్మా. ఆ దండాలు నింది నువ్వేనా? నేనే. అయినా ముసళ్ళు ఏమని అబద్ధం ఆడింది. నా మనవరాలు బిడ్డ 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 మనవరాలు అల్లిందని చెప్పింది, అబద్ధం చెప్పింది. ధోని గడుపు, దొక్క చెవులు, నడ్డి ముక్కు, గొగ్గి పళ్ళు ఇట్లా అందహీనంగా ఉంటుందన్న కదా. అబ్బా ఏమి అందం ఈమెది, ఏమి చందము అని ఆ ఇద్దరు అటువంటి ఆ 7 మేడల్లా 7 మేడల్లా సంబరపడతాను, సంతోషపడతాను. ఒక్కసారి దండాలుతావా? దండాలుతా అల్లి తీసుకొచ్చినావా? అవును. ఇవాళ నువ్వు నాతోనే ఉండాలి. కలిసి మనం అటువంటి స్నానం చెయ్యాలి, అన్నం తినాలి. మనం ఇద్దరం కలిసి 7 మేడల్లో మనం పడుకోవాలి. స్నానం చేయడా? అర్థం మాని పంచరు ఎందుకు? అబ్బో చూస్తేనే భయపడుతుంది. నేను పొద్దుగానే చేసిన 3 సార్లు తాను పొద్దుగానే చేసిన. నేను స్నానం చేయాలి, స్నానం చేయంగా వీపు రాయాలి. అవ్వా నేను పక్క పొంటి పోతేనే అంత పక్కన అవి పోసుకుంటా. నీకు మొత్తం వాసన అతని దగ్గర రావద్దు. నేను అదే కూర్చో దగ్గర రాదంటే మిస్కాలు కొడుతుంది అలా అయ్యో కూర్చో.
ఏడేడు మేడల్లా కలిగేడు మేడల్లా ఇద్దరు చూసినవా అగో నన్ను చూస్తే నువ్వెందుకు భయపడతాను నువ్వు భయపడబోకు అబ్బో దూరం ఉన్నాం ఏమంటాను దగ్గర ఎక్కువ దూరం పోతాను దూరం ఉంది దూరం ఉండాలి. ఎందుకు ఆవాడమైనా నేను ఆవిడ భయపడతాడు కదా. నీ పేరేం పేరు మా అమ్మ చెప్పలేదు నీ పేరే నీకు తెలియదా మెల్లగా గుర్ర ముచ్చి పట్టుకొచ్చాడు బల్ల బల్ల గుస గుస రావాలి బిస్కెట్ కావాలి అది నీకే అయితే అంటించా గుస గుస అంటే బిస్కెట్ అంటే కరెంటు వేయడాక అగ్గిపెట్టే గురించి ఇక నువ్వు వాడు పడుకోవమ్మా ఏంది పడుకో ఇలా పడుకున్నాక ఇలా నైట్ నాతోనే ఉండాలి నువ్వు రాత్రి ఉండి పొద్దుగా నువ్వు పోవాలి మా అమ్మ నా కొరకు చూస్తుంది నేను పోవాలి లేదు గవర్ని కలవది మా బాబుకి చెప్పన్నా చెప్పినట్టింటావా ఇద్దరం కలిసి అన్నం తిన్నాం ఇవాళ ఈ రాత్రి ఇక్కడనే ఉంటూ నాతోనే పడుకొని పొద్దుగాల వాళ్ళు మరి అంత ఆపతే వస్తుంది మరి అదే వచ్చి మరి ఈ ఆపతి కాలిపోదు ఈ ఆపతి కాదు కానీ సరే మరి ఇక పడుకుంటా పట్టు పడుకో ఇక ఎట్లయితే గట్లాయే ఎట్లయితే గట్లాయే నీలకంఠ రాదు అనుకుంటాడు ఓ భగవంత నారాయణ ఇక్కడ కట్టుంది అట్టే ఉన్నది మా పిల్ల చిన్న అన్నది మీద ఉండు ఆమెమో ఆడపిల్ల నేను మగ బాయి అన్నైతే మా బంధువులు వండుకుంటుంది గతి ఇంకెక్కడికుంటుందో నా గతి ఎంత కట్టదో నా పానమే తిట్టదో వాళ్ళ పాప చెరకైతే నా ప్రాణమే పోతుంది అమ్మా ఓ రాఘవదే రమ రాఘవో అయోధ్య రమ రాఘవ రాఘవదే రమ రాఘవ అయోధ్య రమ రాఘవ రాఘవదే రమ రాఘవ అయోధ్య రమ రాఘవ రాఘవదే రమ రాఘవ అయోధ్య రమ రాఘవ కానాడు తిరువెందులకే వరకము అరవిల్ అనుకుంటుందని మొగోడు నిలవదాయే పడుకోమరటల్ల కూటిల గంట రాదు ఏనాడు పడుకుంటాడో నీలకంఠ రాజు బంధువు అనుకుంటాంది తిరువెందుల దేవి నేనేం వెయ్యాలి ఆ పిల్ల ఆడపిల్ల నేను మొగోడిని అయితే నా బంధువులు వండుకోవచ్చే నేనేం వెయ్యాలని దూరం దూరం అవ్వో అవ్వో కాలి మీద కాలేసే రాఘవా చెయ్యేసే రాఘవా కాలి మీద కాలేసే రాఘవా చెయ్యేసే చేస్తాను చూడవయ్యప్ప అక్కడ సాధ్యవాళ్ళ కూడా అయినా ఇష్టమర్రని ఏంటమ్మా నువ్వు ఎందుకు భయపడతావు నన్ను చూస్తేనే భయపడతావు అయినా నేను ఆడపిల్లలు కాదు నేను మొగ ఆనాడు పిల్లగాడు నీలకంఠ రాజు అయ్యో భగవంత నేనే అన్నాని అగో వేషధారణ తీసి బందుకు పెట్టి నేను మొగవాన్నేటళ్లకు పిల్లగాని అంత చందాలు చూడలేక తిరిగి అడ్డం పడుతున్నది సిరివెన్నరాదేవి మగవాడంటే నిలవది మగవాడు ముఖము చూడలేదు పిల్లగాడు ఎంత అందంగా ఉన్నాడు పొడిసేడు పొద్దుల వెలిగాడు తీయోల ఉన్నాడు అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముందు ఉన్నాడు అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎంత ముందు ఉన్నాడు అందమైన వరుడోయమ్మ రామ 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 రామ
అగో బావ ఎంత అన్నావు నేను నీకు బావ ఎట్లయితా ఐ లవ్ యూ బాబా అదేం మాటనమ్మా मुझे प्यार करो ना అగో అట్లాంటి मैं तुम प्यार करता हूँ మరి అంత ఆపతేం వచ్చింది కర్త మరి ఏమెత్తిపోతాంది కర్త నువ్వంటే నాకు ఇష్టం నిన్ను నేను పెళ్లి చేసుకుంటా నా తండ్రికి ఒప్పించి మెప్పించి నచ్చిన మొగోడికి ఇచ్చిన చాలు కాయసుగల్ల మొగోడు కన్ను పెట్టిన చాలు మనసులున్న మొగోడు మందిర గలబట్ట చాలు ఇది ఇటు గలవాలయ్య అందుకోవాలి పొర్ర పొర్ర గలవాలి పోట్లాడాలి సరైన మొగోనితోనే సరసమాడాలి నిన్ను చూడబోతే కాదు బాబో బాబా లేదు నా మనసు నీళ్ళంటలేదు బాబా